నిన్న వైఎస్ఆర్ 77వ జయంతి సందర్భంగా కూడా ఒంగోలు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి ఒక సంఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. పార్టీ వర్గాలు కూడా భారీ స్థాయిలో చర్చించుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేంటంటే ఇద్దరు మహిళల మధ్య గొడవ, ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే పరిస్థితికి కూడా వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. అక్కడ ఏం జరిగిందో కూడా పూర్తిగా ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి. చూశారు కదా, ఈ వీడియోలో మీరు ఒక మహిళపై దాడి చేస్తున్నట్లు మనకి విజువల్ అయితే పూర్తిగా కనిపిస్తుంది. అసలు అక్కడ ఏం జరిగింది, అసలు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? నిన్న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా 77 జయంతి సందర్భంగా మేమంతా కేక్ కటింగ్స్కి వరుసలో నిలబడ్డాం. అయితే ముందు ఏం జరిగిందంటే మా మిసెస్ మగవారి పక్కన నిలబడుతుంటే వాళ్ళు అమ్మ కాలు తగులుతుంది కొద్దిగా అటు లేడీస్ సైడ్ వెళ్ళండి అంటే ఈ అమ్మాయి చూసుకోకుండా ఆ అమ్మాయి ముందు నిలబడ్డది. ఆ అమ్మాయి వెనకాల ఉంది, ఈ అమ్మాయి కొద్దిగా ముందు నిలబడితే ఏదైతే మీడియాలో రావట్లేదని చెప్పి ఒక చిన్న ఉద్దేశంతో తోసేసడం వల్ల అమ్మాయి కొద్దిగా స్లిప్ అయి ముందు పడిపోయి మళ్ళీ బ్యాలెన్స్ కంట్రోల్ చేసుకొని నిలబడి ఆ అమ్మాయి దిక్కు చూసి ఎందుకు తోసావని అడిగింది. అడిగితే అప్పుడు ఏ సమాధానం చెప్పక నిలబడితే నేనేం చేశాను, అమ్మాయి నువ్వు అక్కడ ఉండకు, ఆ పేరం ప్రసన్న పక్కన వద్దు, నువ్వు నా సైడ్ రా అని చెప్పి నా సైడ్ వచ్చుకున్న తర్వాత ఫోటోలు అన్నీ అయిపోయి కేక్ కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ ప్రోగ్రామ్కి మేము అలర్ట్ అవుతున్నప్పుడు తిడుతుంది తను, వల్గర్ లాంగ్వేజ్ తోటి ఇష్టం ఉన్నట్టు ఆ పార్టీ కమిటీ హాల్లో మీటింగ్ హాల్లో తిడుతుంటే నా భార్య పోయి పేరం ప్రసన్న ఇందాక నువ్వు నన్ను తోసావు కదా, ఎందుకు తోసావు అని అడిగితే నువ్వు నా కాలు తొక్కినందుకు నేను తోసాను అని. సరే మామూలుగా చెప్పవచ్చు కదా, ఎందుకు తోస్తే ఒకవేళ కింద పడడం వల్ల ప్రెస్ వాళ్ళు మీడియా వాళ్ళు అంతా ఉన్నారు, పరుగు పోయేది కదా, మామూలుగా చెప్తే నేను జరుగుతాయి అంటే నీకు నేను చెప్పేది ఏందని చెప్పి ఇష్టం ఉన్నట్టు తిట్టి నీ చెంప బలుగుతాయి, నీ ఇంటికి వచ్చి కొడతాను, ఏమనుకుంటున్నావు ఏందో బాగా చూస్తే ఓవర్ చేస్తున్నావు అదే అని చెప్పి ఏదో అంటే ఇంతకుముందు ఏదో జరిగిందనే విషయంలో మనసులో పెట్టుకొని అదంతా కక్కుతూ ఈ అమ్మాయి మెడకాయ మీద చెయ్యేసి పిసుకుతూ వెనక్కి తోసేసింది. తోయడం వల్ల మేము మా పార్టీలో ఉన్న కార్యకర్తలు వచ్చి ఆపి ఆ అమ్మాయిని పక్కన నెట్టేసి ఎందుకు అలా చేస్తున్నావు ప్రసన్న అని చెప్పి మందలిచ్చినప్పుడు అలా అక్కడ ఇన్నటిని బయటికి వెళ్ళిపోయి కుర్చీలో కూర్చొని తిడుతుంది. అదే విధంగా కంటిన్యూ తిడుతుంటే ఈ లోపల మేమంతా ఆ పార్టీ హాల్ నుండి బయటకు వస్తూ ఈలోపు బూచేపల్లి వెంకయ్యమ్మ గారు ఏమైందమ్మా ఏంటి గొడవ అని చెప్పి నా మిస్సెస్ని అడగడం వల్ల నా మిస్సెస్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తుంది, ఇలా జరిగిందమ్మా ఇలా జరిగిందని చెప్తూ వస్తుంటే ఆమె కుర్చీలో కూర్చోకుండా మళ్ళీ మా దగ్గరికి వచ్చి ట్రేడింగ్ చేస్తుంది. అదేవిధంగా బూతులు తిట్టడము, వల్గర్ లాంగ్వేజ్లో మాట్లాడడము, ఆ ప్రసన్న అనేట ఆమె తిడుతుంటే మేము ఆ అమ్మాయి అలాగే తిడుతుందిలే వదిలే, ఇంకా ఆ అమ్మాయి అలాగే తిడుతూ ఉంటే వదిలేసే చెప్పని మా మిస్సెస్ ఏం చేసింది, ఇంకొక కార్యకర్తతో మాట్లాడుతుంది. అలా తిరిగి మాట్లాడుతుంటే ఆమె కోపం కంట్రోల్ కాక కరెక్ట్ హెడ్ మీద మళ్ళీ గుద్దింది, తల మీద మళ్ళీ పిడిగుద్దులు గుద్ది చీర కొంగు బట్టి లాగితే అప్పుడు నేను వెళ్ళి ఎందుకమ్మా నువ్వు అమ్మాయి పదే కొడుతున్నా అని చెప్పి నేను 2 సార్లు తోస్తుండగా అమ్మాయి స్లిప్ అయి కింద పడిపోతుంటే నేను చెయ్యి ఇలా అన్ని ఇయ్యపోయి అది స్పీడ్లో వెళ్ళి చెంప తగిలింది. చెయ్యి యాక్చువల్గా ఇయ్యపోయాను, అమ్మాయి కింద పడుతుందని చెయ్యి అది స్పీడ్గా పోయి చెంప తగిలింది, అది కొట్టినట్టు పడ్డది. అయితే ఆ మీడియా వాళ్ళు ఏం చేశారంటే సగం వరకు తీసుకొని మిగతా తీసుకోవాలంటే ఫస్ట్ నుండి ఏం జరిగింది అనేది కూడా చూపిస్తే అంటే జరిగిన సంఘటన ఏదేమైనప్పటికీ వీడియోలో చాలా క్లియర్గా ఉంది, మీరు ఆమె మీద దాడి చేస్తున్నట్టుగా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇద్దరు మహిళల మధ్య ఎంత గొడవ జరిగినా అది వాళ్ళ పరిష్కరించుకునే పరిస్థితి. ఒక మగ వ్యక్తిగా అంటే మీ మిస్సెస్ తో పాటు పనిచేస్తున్నటువంటి ఆమె మీద దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు భావిస్తారు? అంటే నేను అనుకునేది ఏంటంటే యాజ్ ఉమెన్ బీగా అంటే నాకు చెల్లెలు, అక్కలు, అమ్మ అందరు ఉన్నారు కాబట్టి ఆ సిచ్యువేషన్లో నేను చేసింది మిస్టేక్ అని నేను అనుకుంటా. ఎందుకంటే ఒక లేడీస్ మీద
తగలడం నా మిస్టేక్, నా పొరపాటు. ఎందుకు ఏ ఏ ఇంటెన్షన్‌లో ఎళ్ళానంటే, నా భార్యను పదే పదే కొడుతుందనే విషయంలో నేను ఒక భర్తగా నేను చేయాల్సిన ధర్మం నేను చేసుకున్నా. ఎందుకంటే నా భార్యను ఎవరైనా కొడితే నేను ప్రొటెక్షన్ చేయకపోతే నేనెందుకు భర్తనై ఉంటా తనకి? అందుకని నా విషయంలో ఎళ్లి తనను ప్రొటెక్షన్ చేసి తనను నెట్టేశాను. నెట్టేసి నాతో పాటు ఇంకా ఇద్దరు గూడా ఉన్నారు. మరి ఆ ఇద్దరు గూడా ఎందుకొచ్చారు? ఆ అమ్మాయి ఏదైనా తప్పు చేస్తేనే కదా ఆ ఇద్దరు గూడా వచ్చారు. ఒకవేళ రాకుంటే నేనొక్కడినే ఆ అమ్మాయిని కొట్టేదైతే నేనొక్కడినే ఉంటా గదా! ఆ ఇద్దరు గూడా ఎందుకున్నారు? అంటే ఆ అమ్మాయి ఆడ చాలా బ్లైండ్ మిస్టేక్ చేయడం బట్టి మేము రియాక్ట్ అయ్యాం. అసలు పార్టీ ఆఫీస్‌లో మేము రియాక్ట్ కాకుండా ఉంటే బాగుండేది. కానీ ఫర్ ఆఫ్ ద మూమెంట్‌లో జరిగిపోయింది. ఆ లోపట ఆల్రెడీ 1 అవర్ నుండి జరుగుతుందది. ఆ డిస్కషను, ఆ గొడవలు, పంచాయతీలు. అప్పటి నుండి మేము చూసి, చూసి ఓపిక నశించి ట్రెక్కింగ్ అయ్యి ఆ అమ్మాయి మీద నేను బై మిస్టేక్ జరిగింది. అది నా మిస్టేక్ నేను ఒప్పుకుంటున్నా. దాడి చేసింది మీరు అని మీరు అంటున్నారు. మిస్టేక్ అంటున్నారు. కానీ దెబ్బలేమో చేతికి, తలకి అంత గందరగోళం ఉంది. అసలు ఏం జరిగింది మళ్ళీ? అయితే ఏం జరిగిందంటే ఇది ఇది అయిపోయిన తర్వాత మా పార్టీ ఇన్ఛార్జ్ గారు, నగర ఇన్ఛార్జ్ గారు ఏం చేశారంటే, పార్టీలో జరిగింది గదా! మేము చూసుకుంటాము. ఏదైతే ఏమైంది. జరిగింది గదా మిస్టేకు. నేను మాట్లాడతాను. ఇరు వర్గాలను కూర్చోబెట్టి డిస్కషన్ చేసి క్లియర్ చేస్తామని చెప్పి, మీరు ఏ పార్టీకి ఎవరు పార్టీకి వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్తే మేము డిస్పర్స్ అయ్యి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయినాక తను ఇంటికెళ్ళిపోయింది. నాకు డ్యూటీ టైమ్ అయిందని నేను వర్మ గ్రాండ్ రెస్టారెంట్‌లో వర్క్ చేస్తాను. చేస్తాను. 1:45కి నేను డ్యూటీకెళ్ళానండి. అండ్ ఇక్కడ మామూలుగా అయితే 1:30కి వెళ్ళాలి. ఒక 15 మినిట్స్ లేట్ అయింది. ఎందుకంటే ఈ డిస్కషన్ వల్ల నాకు లేట్ అయిపోవడం వల్ల నేనెళ్ళాను. ఎళ్ళి నా పని నేను చేసుకుంటూ ఉన్నాను. రోజువారీగా నా డ్యూటీ నేను చేసుకుంటూ ఉండగా, మా మిసెస్‌కి 3:00 ఈవినింగ్ 3:00 కాల్ చేసి వాళ్ళ అబ్బాయి మా అమ్మని కొట్టినందుకు మిమ్మల్ని చంపేస్తాను. మీ అడ్రెస్ ఏంటి? మీరెక్కడుంటారు? ఏంటి? అని చెప్పి చాలా రూడ్‌గా బిహేవ్ చేస్తూ ఉన్నారు. చేస్తుంటే మా మిసెస్ అసలు నువ్వు మాకు కాల్ చేసేదేంటి? ఆల్రెడీ మీ అమ్మ మా మీద కేస్ పెట్టింది గదా! ఏదైనా ఉంటే పోలీసోళ్ళొచ్చి చూసుకుంటారు. నువ్వు మాకు ఫోన్ చేయనవసరం లేదని చెప్పి మా మిసెస్ కట్ చేసింది. మళ్ళీ ఫోన్ చేసి మీరు అడ్రెస్ చెప్తారా? చెప్పరా? నేను వస్తాను. ఖచ్చితంగా మిమ్మల్ని చంపేస్తాను. అసలు మా అమ్మ మీద మీరు చేయేస్తారా? అని చెప్పి వాడు చాలా లా వరస్ట్ లాంగ్వేజ్‌తో మాట్లాడుతూ బెదిరిస్తుంటే, ఈలోపు మా మిసెస్ తోటి ఇంకో బ్రదర్ ఉంటాడు. ఆయన ఫోన్ తీసుకొని అసలు నువ్వెందుకు కాల్ చేస్తున్నావు? ఒక ఆడోళ్ళకి ఫోన్ చేసేదేంటి? నీకు అడ్రెస్ చెప్పేదేంటి? అసలు నువ్వు ఫోన్ చేయడం తప్పు. నీ మీద కంప్లెయింట్ ఇస్తాం. రిటర్న్ కంప్లెయింట్ ఇస్తాం. అడ్రెస్ కావాలి కదా! పలానా అడ్రెస్ అని చెప్తే, వాళ్ళు అక్కడికి పోకుండా నేనెక్కడ పని చేస్తున్నానో ఎంక్వైరీ చేసుకొని ఆడికొచ్చారు. ఎన్నింటికి? 5:30కి వచ్చి ఫస్ట్ మామూలుగా వచ్చేసి ఒక కస్టమర్‌గా వచ్చారు ముగ్గురు. వచ్చి టేబుల్‌లో కూర్చోబోయి మళ్ళీ నా ఎనకాల తిరిగి శివకుమార్ అంటే మీరేనా? అంటే అవును నేనే. ఎవరు మీరు? అని అడిగా. కొద్దిగా మాట్లాడే పని ఉందండి. బయటికొస్తారా? అన్నారు ఫస్ట్. బయటికా? సరే పోదాం పండి అని నాకు కొద్దిగా డౌట్ వచ్చింది. బయటికి రమ్మంటున్నారు. మాట్లాడేదేమైనా ఉంటే రెస్టారెంట్‌లో కదా మాట్లాడాల్సింది. నాతో పనుందంటున్నారు. ఏం పని? అసలు ఎవరి తరపు మీరొచ్చారు? అంటే అప్పుడు ఆయన అన్నాడు, నేను ప్రేరమ్ ప్రసన్న కొడుకుని. మా అమ్మని నువ్వు కొడతావా? లంజా కొడకా! ఆ! నీ అంతు చూస్తారా? ఆ! అరే కొజ్జా నా కొడకా అని ఇలా వరస్ట్ లాంగ్వేజ్. అసలు నేను ఇలాంటి లాంగ్వేజ్ గూడా యూజ్ చేస్తారనేది గూడా నాకు తెలియదు. నేను చాలా సెన్సిటివ్‌గా ఉంటా. అలా మాట్లాడకమ్మా ఇది రెస్టారెంటు. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం. నేను ఎందుకు కొట్టాను అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. తర్వాత తప్పేదైనా ఉంటే నా తప్పైతే అన్న నీ తప్పని చెప్పు. నేను దానికి శిక్షకు అంగీకరిస్తా. పోలీసోళ్ళు తీసుకెళ్ళినా, ఇంకోటి తీసుకెళ్ళినా నేను ఓకే. దానికి యాక్సెప్ట్ చేస్తా. మీ అమ్మ మా మా మీ అమ్మ ఆయన పేరం ప్రసన్న నా భార్యని కొట్టింది. 3 సార్లు, 4 సార్లు కొట్టింది. కొట్టినందుకు నేను రియాక్ట్ అయ్యా. నేను ఒక హస్బెండ్‌గా ఒక భర్తగా రియాక్ట్ అయ్యాను. అయినందుకు బై మిస్టేక్‌లో చేయి తగిలింది. అంటే మిస్టేక్‌లో అయినా వాంటెడ్‌గా చేయాలనా అని కాదు. బై మిస్టేక్‌లో తగిలింది. దాన్ని ఫోకస్ చేసి మీడియాలోకొచ్చింది. తప్పు నాది ఉంటే ఓకే. నాకు తప్పయిందని నేను ఒప్పుకుంటా. దానికి నువ్వు ఇంతగానో రియాక్ట్ అయ్యి గంజాయి తాగి ఇక్కడికొచ్చి ఓవర్ చేయడం కరెక్ట్ అంటే, రేయ్! నిన్నేదైనా చేయాలిరా ఇప్పుడు అని చెప్పి తలను కొట్టుకుంటూ, ఒక సైకోలాగా బిహేవ్ చేస్తూ, అక్కడున్న ఫోర్క్ తీసి నన్ను పొడవడం ట్రై చేశాడు. చేస్తే మా కొలీగ్ అయిన మోహన్ వచ్చి ఆ అబ్బాయిని పట్టుకొని ఎనిక్కి నెట్టారు. ఏంటి మా సార్ ముందు మీరు అలా బిహేవ్ చేస్తున్నారేందని చెప్పి మా కొలీగ్ కొద్దిగా మధ్యలో కొద్దిగా ప్రొటెక్షన్ చేస్తుంటే, ఎనకాల వాళ్ళ ఫ్రెండ్ పేరం ప్రసన్న వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఎగిరి తంతే నేను కొద్దిగా కింద పడ్డా. కింద పడుతాడు వాడు ఫోర్క్ తీసి మళ్ళీ అటాక్ చేశారు. వాడి చేతిలో ఏదో రాడ్ ఒకటి తీసుకొచ్చారు. జేబులో నుండి తీసి రాడ్ ఏదో ఉంది. అది ఎనకాల ఇక్కడ కొట్టారు తల మీద.
మళ్ళీ తర్వాత మా వాచ్మెన్ గొడవ అవుతుందని చెప్పి ఆయన బయట నుండి లోపలికి కర్ర పట్టుకొని వచ్చి ఎవరెవరని ఆయన కొద్దిగా సర్దుకొని ప్రయత్నం చూడడం ద్వారా ఆయన చేతిలో ఉన్న కర్ర లాక్కొని మళ్ళీ నా షోల్డర్ మీద కొట్టారు. ఇలా మాటి మాటికి 3 నిమిషాలు, కరెక్ట్ 3 నిమిషాల దాకా నన్ను కొడుతూనే ఉన్నాడు. అదే విధంగా నా మొహం మొత్తం బ్లడ్, నిన్నంతా బ్లడ్. నేను నాకు స్పృహ కూడా కోల్పోయినా, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. నా కళ్ళు తిరిగి కింద పడిపోతుంటే అక్కడ మా సార్ ఏం చేశారంటే, ఇమీడియట్లీ మీరు తాలూకాకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పారు. కంప్లైంట్ ఇవ్వండి అని చెప్తే నేను తాలూకాకి వెళ్ళాను. తాలూకా వాళ్ళు మళ్ళీ ఇక్కడ రిఫర్ చేశారు. నేను ఇక్కడికి వచ్చానండి. మాకు తగిన న్యాయం చేయగలిగారని నేను కోరుకుంటున్నాను. అమ్మా, ఇప్పుడు చెప్పండమ్మా మేరీ గారు, ఇప్పుడు మీ హస్బెండ్ శివకుమార్ గారు చెప్పాల్సిందో చెప్పారు, జరిగిన విషయం కూడా చెప్పారు. జరిగింది ఏంటి ఏంటి కూడా చెప్పిన పరిస్థితి. అసలు అంటే మీరు ఇద్దరు ఆడవాళ్ళ మధ్య వ్యవహారం కదా, మీ హస్బెండ్ ఇన్వాల్వ్ అయినప్పుడు మీ హస్బెండ్ని వారించి ఈ సమస్య ఎంత దూరం పోతుంది, అది ముఖ్యంగా పార్టీ కార్యాలయంలో, అది వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి రోజున జరగటం పార్టీ ప్రతిష్టకు కూడా దెబ్బ కదా. దీని మీద ఏమైనా ఆలోచించి అంటే నిర్ణయాలు తీసుకోవడం కానీ అక్కడ జరిగిన కార్యక్రమాలని నివారించే ప్రయత్నం ఏం చేయలేదంట? సార్ చేసాం సార్. చాలా వరకు అమ్మాయిని కంట్రోల్ చేసే పనిలోనే మేమున్నాం. అమ్మాయిని చాలా రిక్వెస్ట్‌గా కూడా నేను ఫస్ట్ మాట్లాడింది నా వల్ల, నేను అమ్మాయి కాలు ఒకవేళ తొక్కుంటే నేను అమ్మాయికి సారీ చెప్దామని నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళాను. వెళ్తే అమ్మాయి చెప్పనీయకుండా, అమ్మాయికి ఇష్టం వచ్చినట్టు పేరం ప్రసన్న అనే అమ్మాయికి ఇష్టం వచ్చినట్టు లాంగ్వేజ్ ఉపయోగిస్తుంది. నేను అప్పటికి ఓర్చుకున్నా. ఎందుకంటే అది ఒక వైఎస్ఆర్‌సీపీ పార్టీ కార్యాలయము. అంటే అది పార్టీ కార్యాలయం అంటే మాకొక దేవాలయంతో సమానం. అక్కడ ఏదన్నా గొడవ జరిగితే మాకే కాదు, మా అధిష్టానానికి చెడ్డ పేరు వస్తుంది. అక్కడ ఎట్లా ఉండాలి ఏంటి అనేది మాకు తెలుసు. మేము ఒక సంస్కారంగా పెరిగాము, చదువుకున్నాము. డెమోక్రసీలో ఎలా ఉండాలో మాకు తెలుసు. ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలుసు. తెలుసు కాబట్టి మేము దుడుకుపడలేదు. ఇప్పుడు పేరం ప్రసన్న అనే అమ్మాయి వల్గర్గా మాట్లాడి ఫస్ట్ చెయ్యి వేసుకుంది నా మీద. చెయ్యి వేసి గొంతు ఇట్లా నెడితే నా పక్కన ఉండేటటువంటి మూరెడ్డి రవణమ్మ అనే వాళ్ళు లేడీస్ కొంతమంది ఆపడం జరిగింది. అయినా వాళ్ళను కూడా వినకుండా వాళ్ళని నెట్టేసి ఇది చేస్తే వాళ్ళ చేతులు కూడా తెగాయి. నన్ను మెడబెట్టి నెట్టిన క్రమంలో కూడా ఇట్లా దెబ్బలు కూడా తగిలాయండి. అంటే కొన్ని చోట్ల ఉన్నాయి, అవి నేను చెప్పుకోలేను, అవి ఉన్నాయి. అంటే మీ మీద దాడి జరిగిందని అంటున్నారు కదా, దీనికి సంబంధించి జిల్లా అధిష్టానం మొత్తం అంటే జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అక్కడే ఉన్నారు, నియోజకవర్గ అధ్యక్షుడు చుండూరు రవి అక్కడే ఉన్నాడు, అదేవిధంగా టౌన్ అధ్యక్షుడు కటారి నాగేశ్వరరావు అక్కడే ఉన్నారు. వీళ్ళు దృష్టికి ఏం తీసుకెళ్ళడం జరిగింది ఈ సమస్యని పరిష్కరించే విధంగానే? వాళ్ళ దృష్టి కంటే సార్ నిన్న పార్టీ కార్యక్రమాలు ఉంటాయి కదా సార్, మా గొడవ అయ్యేటప్పుడు అయిపోయి బయటకు వచ్చేటప్పుడు బూచేపల్లి వెంకయ్యమ్మ గారు నన్ను అడగడం జరిగింది. ఏమైందమ్మా అని అడిగితే నేను జరిగిన విషయం చెప్పాను. సరే గొడవ వద్దు, పార్టీ ఆఫీస్లో ఏదన్నా ఉంటే మేము అయిపోయిన తర్వాత, ఈ కార్యక్రమాలు మొత్తం అయిపోయిన తర్వాత వచ్చి మీ ఇద్దరితో మేము మాట్లాడతాము, మీరు అప్పటిదాకా గొడవ పెట్టుకోకండి అని మాకు అమ్మగారు సలహా ఇవ్వడం జరిగింది. ఆ అమ్మ మాట మీద మేము కామ్గా ఉన్నాం, ఇంకా గొడవ పెట్టుకోవడం ఆపాము. వీళ్ళు బూచేపల్లి శివప్రసాద్ అన్న నియోజకవర్గ ఇన్ఛార్జి, వెంకయ్యమ్మ గారు, మన నగర అధ్యక్షుడు కటారి శంకరన్న గారు, వీళ్ళందరూ పార్టీ ఉంటాయి కదా సార్, దానికి సంబంధించి బయటకు వెళ్ళిపోయారు. మేము మా పార్టీ ఆఫీస్లో కొంతసేపు కూర్చున్నాము. వీళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి మేము జరిగింది చెప్తాం, ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉండడం జరిగింది. ఆ జరిగిన క్రమంలో వాళ్ళు ఉన్నంతసేపు కామ్గా ఉండి, వాళ్ళు వెళ్ళిన తర్వాత ఈ పేరం ప్రసన్న అనే అమ్మాయి కొంతమంది మీడియా వాళ్ళని, కొంతమంది మెయిన్ నాయకుల్ని వాడుకొని, ఆ నాయకుల పేరు కూడా నేను చెప్తాను సార్, బీసీసీఎల్ అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు అనే వ్యక్తి ఒకళ్ళు ఉన్నారు దీంట్లో, ఇంకొకళ్ళు వచ్చి ముల్లంగి రవీంద్ర. అసలు ముల్లంగి రవీంద్ర అనే అయింది కనిగిరి. బీసీసీఎల్ అధ్యక్షుడు నీకు పదవి ఇచ్చినప్పుడు, చేసినప్పుడు, ఇద్దరు ఆడపిల్లలకు నువ్వు న్యాయం చేయాలనుకున్నప్పుడు న్యాయం చేయి. అంతేగాని జరిగిన గొడవని రెచ్చగొడతా, ఇంకా గొడవ పెద్దది చేస్తా, అమ్మాయిని రెచ్చగొట్టాడు. చివరిగా ఒక ప్రశ్న, ఇది జరిగిన సంఘటన మొత్తం మీద పార్టీ ప్రతిష్టకు ఎంత డ్యామేజ్ జరగాలో అంత జరిగిపోయింది. ఫర్దర్గా ఎటువంటి జరగకుండా ఉండాలంటే ఇప్పుడు ఏం చేస్తే పార్టీ అధిష్టానం ఈ సమస్యకు పరిష్కారం ఉంటుందని మీరు భావిస్తారు? సార్ యాక్చువల్‌గా అయితే పార్టీ అధిష్టానానికి భంగం అనేది జరగడము అనేది మా వల్ల అయితే కాదు సార్. కేవలము పేరం ప్రసన్న వల్ల లేనిపోయిన నిందలు అక్కడ సృష్టించి, పార్టీలో కేక్ కటింగ్‌లో ఇరు వర్గాల వద్ద విడిపోయి గొడవలు జరిగినాయి అని కొంతమంది మీడియా వాళ్ళు రాశారు. అది అమ్మాయి చెప్తే రాశారో, మీడియా వాళ్ళు రాశారో అదైతే మాకు తెలీదు. కారణం అయితే అది కాదు సార్. పార్టీ ఆఫీసులో నిన్న 77వ జయంతి, వైఎస్ఆర్ గారి 77వ జయంతి చాలా బాగా జరిగింది సార్. ఇది చర్చి సెంటర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని పార్టీ ఆఫీస్ లో కూడా చాలా బాగా జరిగింది. ఆ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఈ గొడవ స్టార్ట్ అయింది. పార్టీకి
సార్ మీరు ఇప్పుడు ఒక వీడియో అనేది రిలీజ్ చేశారు మీడియాలో. నా భర్త అమ్మాయిని కొట్టాడు, నెట్టాడు అనేది స్క్రోలింగ్ అవుతుంది. అది స్టేట్ మొత్తం అందరూ చూసారు. కొంతమంది బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు. తప్పులేదు. ఎందుకంటే వాళ్ళు కళ్ళతో చూసింది వాళ్ళకి అర్థమైంది కాబట్టి వాళ్ళు పెడుతున్నారు. అది నిజమా అబద్ధమా అనేది వాళ్ళకి తెలీదు. దానికి ముందు జరిగిన సంఘటన ఉంది సార్. సీసీ కెమెరాలు అనేవి ఉన్నాయి పార్టీ ఆఫీస్‌లో. అవన్నీ బయటకు తీస్తారు. తీసిన దాకా ఆ ప్రేరణ పెసన్ అనే అమ్మాయి ఆగలేదు. అయినా స్టేషన్‌కి వెళ్ళింది. మా మీద 1 టౌన్‌లో కంప్లెయింట్ ఇచ్చింది. ప్రెస్ మీట్ ఇచ్చింది. అన్నీ జరిగినాయి. జరిగినప్పుడు అమ్మాయి సైలెంట్‌గా ఉండాలి కదా! మళ్ళీ వాళ్ళ అబ్బాయితో పాటు 2 ఫ్రెండ్స్‌ని పంపించి మా ఆయన మీద దాడి చేపించడం ఎంతవరకు కరెక్ట్ సార్? అది అటెంప్ట్ మర్డర్ కేసు కదా సార్. కొంచెం ఏదన్నా దెబ్బ తగిలి ఏదన్నా అయితే ఇది మొత్తానికి నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి ఒక ఇరువురు మధ్య జరిగిన గొడవ పార్టీ ప్రతిష్టకి భంగం కలిగించడం పాటు పూర్తిగా కూడా ఇది పంచాయతీ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన పరిస్థితి. అయితే దీనిపై జిల్లా పార్టీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది, వీళ్ళిరువురికి ఎటువంటి న్యాయం చేస్తుంది, అసలు వీరిరుపై ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, అసలు వాస్తవం ఎంత అవాస్తవం ఎంత, ఇందులో ఇప్పుడు వరకు బయటపడిన నిజాలు ఏంటి అబద్ధాలు ఏంటి పూర్తిగా కూడా విచారణ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాకపోతే వీరిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు అని పార్టీ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందో కూడా పూర్తిగా మరి కొంత సమయం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా.